అందరికీ నమస్తే అండి. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా. ఈ ఈశ్వర్ చదువుకొని జర్నలిస్ట్ అవ్వలేదు. చదువుకున్నాడో లేదో కూడా నాకు తెలీదు. అయితే ఈరోజు ఒక విశ్లేషణ చేసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి క్లియర్‌గా చెప్పుకొచ్చాడాయన. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు? ఇప్పుడు పోలవరం పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన క్లియర్‌గా చెప్పుకొచ్చాడు. దానిపైన ఒక విశ్లేషణ చేశాడు. సరే చేస్తే చేసేలే అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఆడికి ఒక విచిత్రమైన డౌట్ వచ్చింది. ఆ డౌట్ విన్న తర్వాత నిజంగా నాకు బుర్రపాడైపోయింది. అప్పుడు అనిపించింది మాట. ఈ జర్నలిస్ట్ అటా అయిపోవడం అనిపించింది అప్పుడు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఆ డౌట్. ఈ డౌట్ విన్న తర్వాత ఖచ్చితంగా మీకు కూడా అనిపిస్తది. మినిమం సబ్జెక్ట్ లేకుండా, ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా జర్నలిస్ట్ ఎలా అయిపోయాడో అర్థం కావట్లా. ఒకసారి చూడండి వినిపిస్తా. ఇక రెండో విషయం, అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే పోలవరం అంచనాలు భారీగా పెంచేశారు. దాదాపు 54,000 కోట్లు 55,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఓకే, అంత బానే ఉంది. ఇంత అయినప్పుడు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది పోలవరం పైన 12,500 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నేను 72% పూర్తి చేశాను అంటారు. అంటే 12,500 కోట్లతో 72% పూర్తి అయిపోతే ఇక 28% పోలవరానికి ఎంత ఖర్చుతో అవుతుంది? 55,000 కోట్లు ఎందుకు అవసరం అవుతుంది? మెటతనం తగలట. మరి పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకి డబ్బులు ఎవడిస్తాడు? వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా. ఐడియా ఉందా? ఆ మాత్రం తెలుసా? గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు గుర్తుందా? అసెంబ్లీలో మాట్లాడాడు, మీ మంత్రులు మాట్లాడారు. ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నాడో లేదంటే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడో వాళ్ళు కూడా మాట్లాడారు. నీకు ఏమైనా ఐడియా ఉందా? జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళాడు ఒకసారి గుర్తుందా? అక్కడ వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు గుర్తుందా? ఏమైనా ఐడియా ఉందా లేదా నీకు అసలు? లేదంటే తెలిసి కూడా విషయం చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నావా? మరి నువ్వు జర్నలిస్ట్ ఎలా అయిపోయి నీకు ఆ మాత్రం తెలియకుండా? 12,000 కోట్ల రూపాయలతోనంట 72% అయిపోయిందంట. మిగిలిన 28%కి అన్ని డబ్బులు ఎందుకు అయిపోతున్నాయని అడుగుతున్నాడు. మరి వాళ్ళకి డబ్బులు ఎవడిస్తాడు? దాదాపు 7 మండలాలు కదా. ఆ 7 మండలాల ప్రజలకి, ఆ ప్రాంత ప్రజలకి డబ్బులు ఎవడిస్తాడు? మీ తాత ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇస్తాడా? ఇంకో డౌట్ ఏంటంటే చెప్పిందే మెట్ట, అంటే మెట్టబొరేసుకొని చెప్పాడు. చెప్పిందే సోది. అది కాకుండా అది అర్థం చేసుకోవాలంటే ఐఏఎస్లో ఐపీఎస్లో చదవాలంట. అదే ఇద్దరు కూడా వినిపిస్తున్నా ఒకసారి వినండి. వారు చెప్పే లెక్క అయితే మన లాంటి సామాన్యులకు అర్థం కాదు. అది పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళకే అది అర్థం అవుతుంది. మన జర్నలిస్టులకి, సామాన్య ప్రజలకి, ఆ పోలవరం దగ్గర ముంపు గ్రామాల ప్రజలకి, లేకపోతే ఆ పోలవరం వల్ల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నటువంటి రైతులకి, వీళ్ళకి అర్థం కాదు ఈ లెక్కలు. మినిమం డిగ్రీ కూడా ఉండాలని చెప్పు. అవసరం లేదు ఐఏఎస్లో ఐపీఎస్ దాకా చదువు అవసరం లేదు. మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది, తెలుసుకుంటే సరిపోద్ది. అక్కడ దాకా ఏం అవసరం లేదు. ఒకసారి మనం పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తిగా చదివి సత్తే ఏం జరుగుతుంది, ఏంటి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు అనేది మనం తెలుసుకొని నేడితే తెలుస్తుంది మనకి. మనం వెళ్ళలేం అలాంటివన్నీ కూడా. పైగా ఐఏఎస్లో ఐపీఎస్లో మినిమం డిగ్రీ చెప్పు. ఇంకా చెప్పేసే, నీ నోటికి వచ్చింది అలా చెప్పేసి. ఇప్పుడు నీ నోటితో నువ్వే అన్నావా పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు కూడా అర్థం కాదని చెప్పేసి అని. మనకు వాళ్ళకి కనీసం డబ్బులు ఇవ్వాలి కదా, మనం నష్టపరిహారం వాళ్ళకి ఇస్తారు కదా, చెల్లించాలి కదా. చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా. మరి నీకు అది తెలుసా తెలీదా? ఆ ప్రాంత ప్రజలు గుర్తున్నారు, ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తున్నాడు. అలా గుర్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం గుర్తులేవు వీడికి, జర్నలిస్ట్కి. ఎట్టా అయ్యా ఎట్టయితే? అందుకే కదా మేము చెప్పేది. అందుకే రోజునో లేదంటే రోజు నీ పని వీడియోలు చేసిన కర్మ కూడా అందుకే మాకు. పొద్దు లేచిన కాంచి సాయంత్రం వరకు ఏదో రకంగా విషయం చిమ్మే ప్రయత్నం చేయాలి. అంటే నువ్వు గురువు కాకుండా జనాలను గొర్రెలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వినేవాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే కదా, చెప్పిన లాజిక్ బాగానే ఉంది కదా అనుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అవే మాటలో మంత్రి అంబటి రాంబాబు చెప్పాడు, అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, అసెంబ్లీలో పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు. అంటే జనం మర్చిపోతారు అనుకుంటున్నారు మీరు? కవర్ చేసుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి నీకు. కొంచెం కూడా అనిపించట్లా అసలు. మనం జర్నలిస్ట్గా ఉండి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తున్నాం, విష ప్రచారం చేస్తున్నాం, మనం అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాం. అనిపించట్లా నీకు అసలు కొంచెం కూడా? జగన్మోహన్ రెడ్డి లేఖలు రాసి గుర్తుందా? పోలవరం బడ్జెట్ పెంచండి సరిపోదు, బడ్జెట్ పెంచండి సరిపోదు. లేఖలు రాసిన ఐడియా ఉందా లేదా నీకు? లేఖలు రాసిన తర్వాత పోలవరం వెళ్ళి ఆ ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో
ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో చెప్పిన మాటలు ఏమైనా ఐడియా ఉన్నాయి నీకు? వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? అమ్మా నా చేతుల్లో ఏమీ లేదు, నేను ఆల్రెడీ కేంద్రానికి లేఖ రాశాను, వాళ్ళు ఇంకా బడ్జెట్ ఆమోదించలేదు, మన చేతుల్లో లేదు, వాళ్ళ దయ అది, వాళ్ళు ఆమోదించిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తాను, అందరికీ ఇచ్చేస్తాను, విడతల వారికి ఇచ్చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? మరి అదన్నా విన్నావా లేదా నువ్వు అసలు? మరి ఎలా అయితే మేము నిన్ను తిట్టడంలో తప్పులేదు కదా? ఏమన్నా అంటే వాళ్ళు ఏడ్చేస్తారు, మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని బూతులు తిడుతున్నారని చెప్పేసి అని. మీరు చేసే విశ్లేషణ ఇది. మీరు పీతబుర్రలు ఆడేసుకొని, లేదంటే మీరు పీతబుర్రలు అని చెప్పి నేను అన్నా, మీరు అపర మేధావులే. జనాలు కొండగూరలు చేస్తున్నారు, జనాలను పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాం మేము. అవి మానేసుకుంటే మంచిది. ఈ ముదురు మాటలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. పెద్ద పెద్ద ముదురు మాటలు మాట్లాడమాక, పనికొచ్చే మాటలు మాట్లాడు, పనికొచ్చే విశ్లేషణ చేయి, ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేయి. అదో రోత పత్రిక, అదొక రోత టీవీ. నువ్వు ఒక పనికి మాలిన జర్నలిస్ట్వి, నీది ఒక విశ్లేషణ, పకోడీ విశ్లేషణ. అది 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లల్ని అడిగినా చెప్తాడు, వాళ్ళని అడిగినా కానీ చెప్తారు. ప్రాజెక్ట్ గురించి అడిగితే చక్కగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలిసినంత, అంటే నీకన్నా అద్భుతంగా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికంటే నీకంటే అద్భుతంగా చెప్తారు. చదువుకోలేని అడిగినా సరే, అక్కడ దాకా ఓ దడ్డ మీద కూలీలు అడిగినా కానీ చెప్తారు. కనీసం మినిమం నాలెడ్జ్ అన్న ఉంటుంది వాళ్ళకి. కూలి పని చేసుకునే కూడా మినిమం నాలెడ్జ్ ఉంటుంది. అద్భుతంగా చెప్తారు. సామాన్యులు మేము చెప్పట్లేదా? పైగా నువ్వు జర్నలిస్ట్వి, ఓ కోటు వేసుకోవాలా, గుడ్డికాలు చూడ పెట్టేసుకోవాలా, ఆ టెలిప్రింటర్లో పోతా ఉంటుందా, చదివేస్తా ఉండాలా. అది లేకపోతే 4 ముక్కలు మాట్లాడలేవు నువ్వు. మన ముందు టెలిప్రింటర్ లేకపోతే నువ్వు 4 ముక్కలు మాట్లాడలేవు, 2 నిమిషాలు ప్రాపర్గా మాట్లాడలేవు నువ్వు. చెయ్యి, విశ్లేషణ చెయ్యి, కాదనట్లా, విమర్శించు, కాదనట్లా. సరే మీ డ్యూటీ అదే పోని అనుకుందాం, పోని వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇది ఎక్కడ దిక్కుమలుతాను నాకు అర్థం కావట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలి, సామాన్యులకి అర్థం కాదు. ఏం అవసరం లేదు. నువ్వు కొనేరుపప్పు అని చెప్పేసి అందరూ కొనేరుపప్పులు కాదు కదా. అందరికీ బుర్రలు ఉన్నాయి, నీకు తప్పితే. అందరికీ ఉన్నాయి. మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి బుర్ర ఉంది. నీకు మెడకాయ మీద తలకాయ ఉంది కానీ బుర్ర లేదు అందులోని, బ్రెయిన్ లేదు అందులోని, మొత్తం ఖాళీ. ఖాళీ కాదులే కానీ నింపేసుకున్నారు, అంటే విషయం నింపేసుకున్నారు. ప్రజలను ఎరుపప్పలు చేసేయాలి, కొండగొర్రెలు చేసేయాలి. మనం ఏం చెప్పినా మన మాటలు నమ్మే కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు చూసి మనం రెచ్చిపోవాలి. ఇక్కడ తలకి తొక్కే సంబంధం లేకుండా మనం మాట్లాడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందు ఈయన తీసి పడదప్పండి, సగం నాశనం చేసి ఇది ఈడే. ఈ ఇల్లు కూడా అని ఉపయోగం లేదులే. పైనుంచి ఆదేశాలు రాకుండా వీళ్ళు అలాగా మాట్లాడతారని చెప్పేసి నేను అనుకోను. కాబట్టి ఏంటంటే ఈశ్వరు, మీరు చెప్పే మాటలు వినే రోజులు పోయినాయి, అర్థమైందా? ఈరోజు సోషల్ మీడియా ఉంది, నువ్వు ఏది మాట్లాడినా కానీ తెలిసినోడు తెలిసిన మాట్లాడతాడు, తెలియనోడు చూస్తాడు, అంతే. ఈజీగా దొరికేస్తావు, కౌంటర్లు ఈజీగా పడిపోతాయి మనకి. గతంలో జనం టీవీలు చూసే రోజుల్లో మీలాంటి వాళ్ళందరూ చలామణి అయిపోయారు, జర్నలిస్టులుగా ఎదిగిపోయారు, నేను కాదనట్లా. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లోని చేతిలోని ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది ప్రజలకి చూస్తూ ఉంటారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. మనం చెప్పినంత మాత్రం అయిపోదు, మనమే ఎరిపాపలు అయిపోతున్నాం. బాగా గుర్తుపెట్టుకో.